ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడం ఎలా? ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టే ముందు ఎటువంటి పారామీటర్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది? మనం చూసినట్లయితే చాలా కంపెనీస్ కూడా ఈటీఎఫ్ను స్టార్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇందులో భాగంగా ఎటువంటి పారామీటర్స్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా, ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆల్సో పారామీటర్స్ ఏమేమి ఇంపార్టెంట్? సో ఈటీఎఫ్ వచ్చేసి మనం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లో కాస్ట్ ఉంటాయని చెప్పేసి అందరూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారు పారామీటర్ అదే ఉంటుంది. ఏంటి ఫస్ట్ థింగ్, అందరూ లో కాస్ట్ ఉంటుందని తీసుకుంటాం మనం. కాకపోతే ఏంటంటే వన్ ఇంపార్టెంట్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే స్టక్ అవ్వచ్చు. ఎందుకంటే ఈటీఎఫ్ కొనేవాడు ఉంటేనే మనం అమ్మగలుగుతాము, లేకపోతే ఇబ్బందులు పడతాం అనమాట. సో అందుకోసం ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ చూడాల్సింది ఏంటంటే లిక్విడిటీ ఎలా ఉంది, అంటే డైలీ ట్రేడెడ్ వాల్యూమ్ ఎలా ఉంది. సో వాల్యూమ్ లేని ఈటీఎఫ్ ఇస్ డిఫికల్ట్, అంటే మనం అదొక కష్టం, స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్కడైతే వాల్యూమ్స్ లేవు. లైక్ ఎట్లా పెన్నీ స్టాక్ లో మనం స్టక్ అయిపోయి ఉంటాం, ఒక్కోసారి వాల్యూమ్ లేకపోయినా ఇబ్బందులు పడతాం అనమాట. అందుకోసమే ఫస్ట్ థింగ్ బేసిక్ ఈటీఎఫ్ చూస్ చేసుకునేప్పుడు మినిమం ఒక 5 crores డైలీ వాల్యూమ్ ఉండాలి, ట్రేడెడ్ వాల్యూమ్, యావరేజ్ వాల్యూమ్ అట్లీస్ట్ మినిమం 5 crores ఉంటే ఎంటర్ కండి. అది ఫస్ట్ పారామీటర్, ఫస్ట్ అది చూసుకోండి. అది ఉంది, ఆ ఫిల్టర్ సెట్ అయిపోయింది. ఆ ఈటీఎఫ్ లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్ అయ్యండి, సిల్వర్ అయ్యండి, ఫార్మా కానీ ఆర్ నిఫ్టీ, ఎటువంటి ఈటీఎఫ్ అయినా సరే మినిమం 5 crores డైలీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడిటీ చూశాక ఏయుఎం ఎంత ఉంది, యాసెట్స్, ఆ ఈటీఎఫ్ ది యాసెట్ ఎంత ఉందని. మినిమం ఐ రికమెండ్ 500 కోట్లు. 500 కోట్ల ఉంటేనే ఎంటర్ అవ్వండి. అంటే అంతమంది కొన్ని ఉంటేనే మొత్తం ఆన్ ద హోల్ వాల్యూమ్, డైలీ వాల్యూమ్ లేకపోయినా సరే డైలీ వాల్యూమ్ ఉండాలి. 5 crores అంటే ఏయుఎం కూడా పెద్దగా ఉండాలి. సో మినిమం అది చూసుకోవాలి, ఏయుఎం కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే మరీ తక్కువ ఉన్న ఇబ్బందులు పడతాం, అంటే ఏయుఎం లేకపోయేసరికి మనం ఎంటర్ అవుతాము, బట్ అవసరానికి అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఇది చూసుకునే వస్తారు. సో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఆబ్వియస్లీ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈటీఎఫ్ కానీ లో చూసేది ఏంటంటే ట్రాకింగ్ ఎర్రర్. అంటే ఏదైతే ఇండెక్స్ ని ఈ ఈటీఎఫ్ మిర్రర్ చేస్తుందో, ఆ ట్రాక్ చేస్తుందో, ఓకే, ఇది ఫార్మా అనుకోండి ఆర్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనుకోండి, నీ ఈటీఎఫ్ కూడా ఆ నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఎలా ఉందో ఇది అలాగే కంపోజిషన్ మారుతూ ఉండాలన్నమాట, డైనమిక్ ఉండాలి. దాన్ని ఆ వేరియేషన్ ని మనం ట్రాకింగ్ ఎర్రర్ అంటాం. సో ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. బికాస్ నువ్వు ఏదైతే ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ ఇండెక్స్ నుంచి వచ్చే రిటర్న్స్ నీ ఈటీఎఫ్ షుడ్ బి సేమ్. అలా ఉండాలంటే ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉండాలి. సో అందుకే ట్రాకింగ్ ఎర్రర్ ఏంటంటే యాన్యువల్ గా ఒక 1% కన్నా ఎక్కువగా ఉండొద్దు ఎర్రర్. అంటే దానికి దీనికి మధ్య డిఫరెన్స్ లెస్ దాన్ 1% ఉండాలన్నమాట. మోర్ దాన్ 1% ఈజ్ యూజువల్లీ నాట్, అంటే ఏంటంటే ఈటీఎఫ్ అంత పర్ఫామ్ చేయట్లేదు, ఆర్ ఈటీఎఫ్ మేనేజర్ కానీ ఈటీఎఫ్ ఆటోమేటిక్గా పర్ఫామ్ చేయట్లేదు అనమాట. దెన్ ఆబ్వియస్లీ లాస్ట్ వచ్చేసి బిడ్ ఆస్క్, మనం కొనడం అమ్మడం ఏదైతే ఉందో స్ప్రెడ్ ఉందో 0.5% కన్నా ఎక్కువ ఉండకూడదు. మరీ ఎక్కువ స్ప్రెడ్ ఉంటే ఏమవుతుందంటే మనం అమ్మడానికి వెళ్తాము, బట్ మనం అనుకున్న ప్రైస్కి రాదనమాట. సో ఆ స్ప్రెడ్ కూడా చూసుకోవచ్చు, దాని పర్సంటేజ్ కూడా దొరుకుతుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీబ్యాలెన్సింగ్ కూడా, ఈ ఈటీఎఫ్ రీబ్యాలెన్సింగ్ కూడా వెరీ లాంగ్ పీరియడ్ ఉండకుండా క్వార్టర్లీ, ఎవ్రీ క్వార్టర్ ప్రిఫర్డ్. ఏంటంటే ఈ 5 పారామీటర్స్ చూసుకొని ఈ 5 పారామీటర్స్ సెట్ అయితేనే అందులో ఆ ఈటీఎఫ్లో మీరు ఎంటర్ అవ్వండి. ఇవి లేకపోతే ఏంటంటే ఇబ్బందులు రావచ్చు. సో ఫస్ట్ ఇవి ఉన్నాయి, వాల్యూమ్ ఉంది, లిక్విడిటీ ఉంది, ఏయుఎం ఉంది, ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉంది, బిడ్ ఆస్క్ ప్రైస్ కూడా తక్కువ ఉంది, అండ్ ఆల్సో రెగ్యులర్ గా అప్డేట్ అవుతుంది క్వార్టర్లీ. నౌ గుడ్ టు ఇన్వెస్ట్, నౌ ఆ ఫండ్ ఈస్ గుడ్. సార్, ఈటీఎఫ్ కొనడం వర్సెస్ మార్కెట్ డిప్, సో ఏది బెటర్ అంటారు చెప్పండి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే, మనము ఈటీఎఫ్ సపోజ్ ఒక సెక్టర్ కానీ నువ్వు ట్రాక్ చేస్తున్న సెక్టర్ ఏదైతే ఉందో ఫార్మా ఉంది, ఫార్మా సెక్టర్ ఆ రోజు 2% కరెక్షన్ వచ్చింది, ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నారంటే కొనేస్తా ఉన్నారు. అవును, విచ్ ఇస్ గుడ్. మనం జనరల్గా డిప్ బయింగ్ ఈజ్ గుడ్,
నువ్వు కొన్నప్పుడల్లా కొనేస్తూ ఉంటావు. కానీ ఏంటంటే బల్క్గా ఒకేసారి కొనేస్తున్నారు. ఒక్కోసారి ఏంటంటే మీకు తెలియదు ఎంత కింది వరకు వెళ్తుందో తెలియదు. ఇవాళ ఒక్కరోజు 2% అయింది కదా, నెక్స్ట్ వస్తుందని తెలియదు అనమాట. సో ఇందులో కూడా ఏం చేయాలంటే ఈ డిప్ బయింగ్ ఈజ్ గుడ్. పడ్డప్పుడల్లా కొనండి ఇది ఈటీఎఫ్. నువ్వు ఎందుకంటే స్పెసిఫిక్ స్టాక్స్ అయితేనేమో నువ్వు మచ్ మోర్ నాలెడ్జ్ అవసరము, దాని గురించి ట్రాకింగ్ అవసరము, ఆ స్టాక్ ఎలా చేస్తుందో చూడాలి, వాల్యూమ్స్ చూడాలి, అన్నీ చూడాలి. ఇది అలా కాకుండా ఈటీఎఫ్ పర్పసే ఇది కాబట్టి సో కొంచెం ఒకేసారి కొనకుండా డిప్ అయినప్పుడల్లా కొంచెం 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 కొనుక్కొని కొంచెం ఓపిక పట్టండి. మరీ ఇమీడియట్గా కాకుండా 2-3%, ఎందుకంటే గెయిన్ కూడా స్లోగా అవుతుంది కాబట్టి ఏదైనా సెక్టర్ మీద మీకున్న ఈటీఎఫ్ ఏదైతేనా సరే, గోల్డ్ కానీ సిల్వర్ కానీ సెక్టరల్ కానీ ఎటువంటి చాలా ఈటీఎఫ్స్ ఇప్పుడు చైనా ఈటీఎఫ్స్ అని, యూఎస్ ఈటీఎఫ్స్ అని చాలా ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోవాలన్నా పడ్డప్పుడల్లా కొంచెం కొంచెం, అది కూడా అక్కడ కూడా సిప్ స్ట్రాటజీ లాగా. సో డైలీ ఇప్పుడు మీరు మీ డిప్లాయ్మెంట్ ఒక 50,000 ఉందనుకోండి ఒక ఈటీఎఫ్లో, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఎవ్రీథింగ్ ఇవ్వాలనే కొనేసేసి ఇవ్వాలనే అమ్మడం కన్నా ఆ 50,000ని ఒక 4 సార్లు 5 సార్లు 10,000 ఎంటర్ చేస్తే, సో ఒక సిప్ కూడా అంటే దీన్ని కూడా ఈటీఎఫ్ బైని కూడా మనం ఒక సిప్ రూపంలో డౌన్ అవుతున్నప్పుడల్లా కొంచెం 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 కొనుక్కొని ఆ తర్వాత ఎస్ నౌ వీ హ్యావ్ అక్యుములేటెడ్ ఎనఫ్. సో నెక్స్ట్ అప్ ఎప్పుడున్నా సరే అమ్మేస్తే ఏంటంటే బెటర్ దెన్ ఓన్లీ ఒకేసారి మొత్తం డిప్లాయ్ చేయడం కన్నా అక్కడ కూడా సిప్ చేయమని నా సజెషన్ అనమాట. సో దిస్ వే ఏమవుతుందంటే మీరు ఫస్ట్ మీరు అనుకున్నట్టు ఈటీఎఫ్లో ఎంటర్ అవుతారు. వెన్ ఎవర్ దెర్ ఈస్ అ డిప్ యాడ్ ఎస్ఐపి. సార్ ఆర్టీజీఎస్ ఆర్ లంసమ్ మోడ్ లో కొనొచ్చా ఈటీఎఫ్స్ అనేవి? లంసమ్ మోడ్లో కొనుక్కోవచ్చు. యాజ్ ఐ సెడ్ మనము దీనికి మన ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఈ రైట్ పారామీటర్స్ చూసుకొని ఈటీఎఫ్ బాగుంది అనుకుంటే లంసమ్ మోడ్లో కొనేసుకోవచ్చు ఎప్పుడంటప్పుడు. లేదంటే ఎస్ఐపి మోడ్లో కూడా కొనుక్కోవచ్చు. డబ్బులు అప్పుడు కొంచెం మనకు బిల్డ్ చేసుకుంటూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ చేసుకోవాలి. బికాస్ ఇట్ ఇండెక్స్. సో ఇండెక్స్ కాబట్టి నువ్వు ఓపిక ఉంటే ఇండెక్స్ పెరుగుతుంది, నీకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా లంసమ్ కన్నా కూడా ఐ సజెస్ట్ ఏంటంటే కొంచెం 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 ఒక వీక్లీ ఒకసారన్నా, మంత్లీ ఒకసారన్నా, ఇఫ్ యువర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఈటీఎఫ్లో అయినా సరే మంత్లీ ఒక డేట్ పెట్టేసుకోండి, ఆటోమేట్ చేసేసుకోండి. లేదు క్యాపిటల్ చాలా ఉందన్న, బట్ యూజువలీ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఈటీఎఫ్స్ అన్ని నారో అంటే సెక్టోరల్ ఈటీఎఫ్స్ కాబట్టి లంసమ్ కన్నా జనరల్గా ఎస్ఐపి మోడ్లో కానీ ఆర్ పార్షియల్ బయింగ్ మల్టిపుల్ టైమ్స్ కొని అక్యుములేట్ చేసుకోవడం బెటర్ దాన్ వన్ టైం బయింగ్ అండి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో ఈటీఎఫ్స్ అనేవి మీరు లంసమ్ కంటే కూడాను ఇండివిజువల్ కంటే కూడా బెటర్ అని చెప్పి అనిల్ కుమార్ బచ్చు గారు చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.